హలో మిత్రులారా! వెల్కమ్ బ్యాక్ టు మన పైథాన్ పాఠశాల. మనం మన ప్రీవియస్ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్ కాన్సెప్ట్ జూసినాం. ఈ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి గీక్స్ ఫర్ గీక్స్‌లో ఉన్న కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. నేను దీని లింక్ మీకు కింద ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ గో దేర్ అండ్ చెక్ ఇట్. మన ఫస్ట్ ప్రాబ్లమ్, దేర్ ఆర్ 2 ఫ్రెండ్స్ జాన్ అండ్ స్మిత్ అండ్ ద పారామీటర్స్ జే యాంగ్రీ అండ్ ఎస్ యాంగ్రీ టు ఇండికేట్ ఇఫ్ ఈచ్ ఈస్ యాంగ్రీ. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట. జాన్ అండ్ స్మిత్. అండ్ వాళ్ళకి రెస్పెక్టివ్ పారామీటర్స్ కూడా మనకిచ్చిర్రు. ఒకటి జే యాంగ్రీ అండ్ ఎస్ యాంగ్రీ. ఇవి ఏం ఇండికేట్ చేస్తాయంట? వాళ్ళు యాంగ్రీగా ఉన్నారా? లేవా? అని ఇండికేట్ చేస్తారు. సో, మన ప్రాబ్లమ్ ఏందంటే, యూ ఆర్ ఇన్ ట్రబుల్ ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ యాంగ్రీ ఆర్ నో వన్ ఆఫ్ దెమ్ ఈస్ యాంగ్రీ. అంటే మనకి వాళ్ళిద్దరు యాంగర్‌గా ఉన్న ప్రాబ్లమే ఆర్ ఎవరు యాంగ్రీగా లేకున్నా ప్రాబ్లమే. నౌ కంప్లీట్ ద ఫంక్షన్ విచ్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ యూ ఆర్ ఇన్ ట్రబుల్. ఎల్స్ రిటర్న్ ఫాల్స్. అంటే మనం ఏ కండిషన్‌లో ట్రబుల్‌లో ఉంటామో, అప్పుడు మనం ట్రూని రిటర్న్ చేయాలి. మనం ఏ కండిషన్‌లో ట్రబుల్‌లో ఉండమో, అప్పుడు ఫాల్స్ రిటర్న్ చేయాలి. నార్మల్‌గా మనం గీక్స్ ఫర్ గీక్స్‌లో కోడ్ రాయాలంటే, కొంచెం ఫంక్షన్స్ ఐడియా ఉండాలి. మనం ఇప్పటివరకు ఫంక్షన్స్ డిస్కస్ చేయలే కాబట్టి, మీరు నార్మల్‌గా ఇప్పటి మందం ఇట్లా గుర్తుంచుకోండి. ఇది ఫంక్షన్ నేమ్ అండ్ ఇవి 2 పారామీటర్స్. అంటే మనకు ఇన్‌పుట్ ఇచ్చే పారామీటర్స్ అన్నట్టు. మనం నార్మల్‌గా యూజర్ ఇన్‌పుట్ ఎట్లా తీసుకుంటామో, ఇక్కడ మనకి ఆటోమేటిక్‌గా ఇన్‌పుట్ ఒస్తది. అండ్ దీని లోపల మనం కోడ్ రాయాలి. మనం ఇక్కడ ఏ ఫంక్షన్‌లో అయినా ఏమన్నా అవుట్‌పుట్ స్క్రీన్‌కి ప్రింట్ జేయాలి అంటే, నార్మల్‌గా ఫంక్షన్స్‌లో అయితే రిటర్న్ జేస్తారు. అంటే వాల్యూని ఆ ఫంక్షన్ నుంచి రిటర్న్ జేస్తారు. సో, మనం దానికి రిటర్న్ స్టేట్‌మెంట్ వాడతాం. ఇప్పటి మందం ఇది గుర్తుంచుకోండి. సో, మన ప్రాబ్లమ్‌కొస్తే ఫస్ట్ 2 పారామీటర్స్ ఇచ్చారు. ఒకటి జే యాంగ్రీ అండ్ ఎస్ యాంగ్రీ. వీళ్ళిద్దరూ యాంగ్రీగా ఉన్నప్పుడు మనకి ట్రబుల్ గదా! సో, ఫస్ట్ మనం ఏం రాస్తాం? ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ అంటే జే యాంగ్రీ అండ్ ఎస్ యాంగ్రీ ఇద్దరు కోపంగుంటే మనకి ట్రబుల్ గదా! సో, ఫస్ట్ ఆ కండిషన్ రాద్దాం. ఇఫ్ జే యాంగ్రీ అండ్ ఎస్ యాంగ్రీ ఇవి 2 వేరియబుల్స్ అన్నట్టు. ఇందులో మనకి ఇన్‌పుట్ ఒస్తది. సో, ఇప్పుడు ఇది ట్రూ అయింది. ఇది ట్రూ అయింది. అప్పుడు మనకేం రావాలి? ట్రబుల్ ఉన్నట్టు. సో, ట్రూ రావాలి గదా! అంతేనా? ఇంకొక కండిషన్ గూడా ఉంది మనకి. ఆర్ ఈ కండిషన్ అయినా గావచ్చు, లేకపోతే ఆ కండిషన్ అయినా గావచ్చు. రెండిట్లో ఏ కండిషన్ ట్రూ అయినా మనకి ట్రూ అని ప్రింట్ కావాలి కాబట్టి మనం ఆర్ రాస్తాం. తర్వాత నన్ ఆఫ్ దెమ్ ఈస్ ట్రూ. అంటే ఎవరైనా ఒక్కరు ట్రూ ఉండొద్దు. ఇద్దరు ట్రూ ఉండొచ్చు. ఇద్దరు ఫాల్స్ ఉండొచ్చు. ఒక్కరు ట్రూ ఉండొద్దు. సో, మనం దీన్నెట్లా రాస్తాం? ఇప్పుడు మనం ఇక్కడ ఈ సెకండ్ కండిషన్‌లో చూసుకుంటే, ఎవరైనా ఒక్కరు యాంగ్రీగా ఉంటే మనకి ట్రూ రిటర్న్ చేస్తది. ఇందులో ఏదన్నా ఒక వేరియబుల్ ట్రూ ఉంటే చాలు మనకి. ఆర్‌లో ఏదైనా ఒకటుంటే చాలు. మనకి ట్రూ అనేది రిటర్న్ చేస్తది కదా! సో, మనం ఇప్పుడేం చేయాలంటే, దీనికి ముందు నాట్ ఆపరేటర్ అప్లై చేయాలి. ఇద్దరు ఫాల్స్ ఉన్నారనుకోండి. జే యాంగ్రీ ఆర్ ఎస్ యాంగ్రీ. అప్పుడు ఏం రిటర్న్ చేస్తది మనకి? ఫాల్స్ రిటర్న్ చేస్తది. సో, నాట్ ఆఫ్ ఫాల్స్ ట్రూ అయితది. అంటే మనం ట్రబుల్‌లో ఉన్నట్టు. ఎవరైనా ఒక్కరు యాంగ్రీగా ఉంటే మనకి ప్రాబ్లమ్ కాదు. ఇద్దరు యాంగ్రీగా ఉన్నా, ఇద్దరు యాంగ్రీగా లేకపోయినా మనకి ప్రాబ్లమ్. సో, మనం ఈ కండిషన్‌కి ట్రూ రిటర్న్ చేయాలి. మనం దీనికి రిటర్న్ ట్రూ. ఈ ఇఫ్ బ్లాక్‌లో మనం ట్రూని రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ ఒకవేళ ఈ కండిషన్స్ ట్రూ కాకపోతే మనం నార్మల్‌గా ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఎల్స్ రిటర్న్ ఫాల్స్. ఇప్పుడు మనం రాసిన కోడ్ అసలు కరెక్టా? కాదా? చూద్దాం ఒకసారి రన్ చేసి. వాళ్ళు ఇన్‌పుట్ ఏమిచ్చారు? ట్రూ, ఫాల్స్. అంటే జే యాంగ్రీ ట్రూ అండ్ ఎస్ యాంగ్రీ ఫాల్స్. సో, మనకు ఔట్‌పుట్ ఏం రావాలి? ఎవరైనా ఒక్కరే ట్రూ ఉన్నారు. అంటే ఎవరైనా ఒక్కరే యాంగ్రీగా ఉన్నారు. అంటే మనకి ఏం ప్రాబ్లమ్ లేదు. సో, ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి. మన ఔట్‌పుట్ ఫాల్స్ వచ్చింది. ఎక్స్‌పెక్టెడ్ ఔట్‌పుట్ కూడా ఫాల్సే. సో, మనం దీన్ని సబ్మిట్ చేసి చూద్దాం. అన్ని టెస్ట్ కేసెస్‌కి అంటే అన్ని కండిషన్స్‌కి ఇది ట్రూ అయితదా? కాదా? మన కోడ్ అనేది. 4/4 టెస్ట్ కేసెస్ పాస్. అంటే మన కోడ్ అనేది కరెక్ట్. ఇది మన ఫస్ట్ ప్రాబ్లమ్. ఇప్పుడు మనం ఇంకో ప్రాబ్లమ్ చూద్దాం. మన సెకండ్ ప్రాబ్లమ్ మార్క్ ఈవెన్ ఆర్ ఆడ్. క్వెషన్ ఏంటిది? గివెన్ ఎ పాజిటివ్ ఇంటిజర్ ఎక్స్. అంటే మనకి ఎక్స్ అనే ఒక నంబర్ ఇచ్చినారు. యువర్ టాస్క్ ఈస్ టు చెక్ ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్. అంటే మనం అది ఈవెనా లేకపోతే ఆడా చెక్ చేయాలి. నంబర్ దట్ గివ్స్ 0 యాస్ రిమైండర్ వెన్ డివైడెడ్ బై 2 ఈస్ అన్ ఈవెన్ నంబర్. ఇఫ్ ఎల్స్ నాట్. మనకి నార్మల్‌గా చిన్నప్పుడు చదువుకున్నాం గదా! మనకు తెలుసు. అంటే ఏదైనా ఒక నంబర్ 2 తోని డివైడ్ అయినప్పుడు దాని రిమైండర్ 0 వచ్చిందనుకోండి. అప్పుడు మనం దాన్ని ఈవెన్ నంబర్ లాగా కన్సిడర్ చేస్తాం.
ఒకవేళ రిమైండర్ 1 వచ్చిందనుకోండి. అప్పుడు మనం ఆడ్ నంబర్ అని తెలుసు కదా మనకి. ఇక్కడ మన ప్రాబ్లమ్ ఏందంటే, ఇక్కడ మనకి x అనేది ఇన్‌పుట్ లాగా ఇచ్చిర్రు. మనము ఆ x ఈవెనా, ఆడా అనేది మనం కనిపెట్టి, మనము దానికి కండిషన్ రాసి, మనం రిటర్న్ చేయాలి. సో, మన కండిషన్ ఏంటిది? x అనేది 2 తోని డివైడ్ అయినప్పుడు 0 వస్తే ఈవెన్ కదా! సో, ఇఫ్ x మనకు రిమైండర్ రావడానికి మనం మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. x మాడ్యులస్ 2 డబుల్ ఈక్వల్స్ టు 0 అంటే xని 2 తోని డివైడ్ అయినప్పుడు డబుల్ ఈక్వల్స్ టు అంటే మనం కంపేర్ చేస్తున్నాం. ఈ రిజల్ట్‌తోని 0 తోని కంపేర్ చేస్తున్నాం. xని 2 తోని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి? ఈవెన్ అని ప్రింట్ చేయాలి. సో, రిటర్న్ ఈవెన్. మనం కొటేషన్స్‌లో రాస్తే నార్మల్‌గా స్ట్రింగ్‌ని రిటర్న్ చేస్తున్నట్టు. ఒకవేళ అది రిమైండర్ 0 రాలేదు. వేరే ఏదొచ్చినా ఎల్స్. ఏదేం రాదు. ఓన్లీ 1 వస్తది. ఎల్స్ రిటర్న్ ఆడ్. ఇప్పుడు మనకిక్కడ ఇచ్చిన ఇన్‌పుట్ ఏమో ఎక్స్. అది 2 తోని డివైడ్ అయినప్పుడు 0 వస్తే మనం ఈవెన్ రిటర్న్ చేస్తాం. లేకపోతే ఆడ్ రిటర్న్ చేస్తాం. ఇంతే. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. 4 ఇచ్చారు. 4 ఈవెన్ గదా! సో, ఎక్స్‌పెక్టెడ్ ఔట్‌పుట్ అండ్ మన ఔట్‌పుట్ మ్యాచ్ అయింది. సబ్మిట్ చేసి చూద్దాం. 10 టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. అంటే మనం రాసిన కోడ్ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. ద ఎల్స్ స్టేట్మెంట్. యూ హావ్ టు టేక్ an integer input a and then use the if statement to print big without quotes if the given number is greater than 100 and use the else statement to print small without quotes when the number is smaller than or equal to 100. ఇక్కడ మన క్వెషన్ ఏందంటే, ఫస్ట్ a అనే వేరియబుల్‌లో మనమే ఒక యూజర్ ఇన్‌పుట్ తీసుకోవాలి. నార్మల్‌గా ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ అని తీసుకుంటాం గదా! తీసుకుంటాం. తీసుకున్నప్పుడు మనం ఏదైనా ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు, ఆ ఇన్‌పుట్ నంబర్ 100 కంటే గ్రేటర్ అయిందనుకోండి, అప్పుడు మనము బిగ్ అని ప్రింట్ జేయాలి. ఆర్ ఎల్స్ మనము స్మాల్ అని ప్రింట్ జేయాలి. అంటే 100 కంటే చిన్న నంబర్ ఎంటర్ చేస్తే, మనము స్మాల్ అని ప్రింట్ జేయాలి. సో, మనం దాన్ని ఎట్లా రాస్తామంటే, ఫస్ట్ a అనే వేరియబుల్‌లో ఇన్‌పుట్ తీసుకోవాలి గదా! a ఈజ్ ఈక్వల్స్ టు ఇన్‌పుట్ ఆఫ్. అంటే మనం ఇక్కడ ఇన్‌పుట్ ఇస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇన్‌పుట్ ఇచ్చిన వాల్యూ అనేది ఏ వేరియబుల్‌లో స్టోర్ అయితది గదా! మనము ఏ వేరియబుల్‌ని చెక్ జేయాలి. ఇఫ్ ఏ గ్రేటర్ థాన్ 100 అంటే ఏ వాల్యూ గ్రేటర్ థాన్ 100 ఉంటే మనం ఏం ప్రింట్ జేయాలి? బిగ్ అని ప్రింట్ జేయాలి. ప్రింట్ బిగ్. అండ్ మనకి ఆ నంబర్ 100కి ఈక్వల్ అయినా ఆర్ 100 కంటే చిన్నదైనా మనం స్మాల్ అని ప్రింట్ జేయాలి. సో, మనం ఎల్స్ కండిషన్ యూజ్ చేస్తాం. ఎల్స్ ప్రింట్ స్మాల్. ఇప్పుడు మనం దీని వర్క్ ఫ్లో ఏందంటే, ఫస్ట్ మనం ఏ అనేది ఇన్‌పుట్ తీసుకుంటాం. అది ఏలో స్టోర్ అయితది. తర్వాత మనం ఏలో స్టోర్ అయిన వాల్యూని 100 తోని కంపేర్ చేస్తున్నాం. ఒకవేళ అది గ్రేటర్ అయితే మనం అప్పుడు బిగ్ అని ప్రింట్ చేస్తున్నాం. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది. అంటే గ్రేటర్ కాదు. స్మాల్ ఆర్ ఈక్వల్ అయింది. అప్పుడు ఈ కండిషన్‌లోకొస్తది. ఎల్స్ కండిషన్‌లోకొచ్చి మనకి స్మాల్ అనేది ప్రింట్ అయితది. సరే. మనం రాసిన కోడ్ ట్రూవా కాదా ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఓకే. ఇన్‌పుట్ ఏమిచ్చారు? 10 ఇచ్చారు. సో, అవుట్‌పుట్ అనేది మనకి స్మాల్ అని రావాలి. 100 కంటే స్మాల్ గదా! ఎక్స్‌పెక్టెడ్ స్మాల్ అండ్ యువర్ అవుట్‌పుట్ కూడా స్మాలే. సో, మనం ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే. మనం రాసిన కోడ్ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. మన నెక్స్ట్ ప్రాబ్లమ్ గ్రేటెస్ట్ ఆఫ్ 3. ఓకే. గివెన్ 3 నంబర్స్ ఏ, బి అండ్ సి. యూ నీడ్ టు ఫైండ్ విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ దెమ్ ఆల్. మనకి ఏ, బి, సి అనే 3 నంబర్స్ ఇచ్చిర్రు. ఇప్పుడు మనం అందులో ఏది అన్నిటికంటే లార్జెస్ట్ నంబరో ఫైండ్ ఔట్ చేయాలి. ఫైండ్ ఔట్ చేసి మనం దాన్ని ప్రింట్ చేయాలి. మనం నార్మల్‌గా దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఏలో 1 ఉంది. బిలో 2 ఉంది. సిలో 3 ఉందనుకోండి. అప్పుడు మనం ఏం చెక్ చేస్తాం? ఫస్ట్ ఒక నంబర్ తీసుకుంటాం. మనకి మ్యాథ్స్ రాదనుకోండి. మనకి ఏది పెద్దదో తెలవదు. ఇప్పుడు ఏ, బి, సి 3 నంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏలో 1 ఉంది గదా! మనం దాన్ని చెక్ చేస్తాం. ఆ 1 అనేది 2 కంటే పెద్దదా కాదా? ఆర్ 3 కంటే పెద్దదా కాదా అని చెక్ చేస్తాం. ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ కంటే పెద్దదయింది. అండ్ ఏలో ఉన్న వాల్యూ సిలో ఉన్న వాల్యూ కంటే కూడా పెద్దదయింది. అప్పుడు ఏ ఈస్ గ్రేటెస్ట్ అమాంగ్ ద 3 వాల్యూస్ అట్లా. ఆర్ ఇప్పుడు సపోజ్ బిలో ఉందనుకోండి. బిలో ఏదన్నా వాల్యూ ఉంది. అది ఏలో ఉన్న వాల్యూ కంటే సిలో ఉన్న వాల్యూ కంటే పెద్దగయిందనుకోండి. అప్పుడు అది గ్రేటెస్ట్. అండ్ అట్లనే సిలో గూడా.
సో, మనం ఫైండ్ ఔట్ జేయాలి. మనకి నార్మల్‌గా 3 వాల్యూస్ ఇస్తే, అందులో మనకి ఏది గ్రేటరో తెలవదు. మనము దానికి కండిషన్ రాయాలి. దాన్ని ఎట్లా ఫైండ్ ఔట్ చేస్తామని. 3 నంబర్స్ ఉంటే, దాన్ని మనం గ్రేటెస్ట్ నంబర్ లాగా ఎట్లా ఫైండ్ ఔట్ చేయవచ్చో రాద్దాం. అది మన ప్రాబ్లమ్. సో, ఫస్ట్ మనం 3 నంబర్స్ అనేవి ఇన్‌పుట్ తీసుకోవాలి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్. సో, మనం నంబర్ ఒకటి ఇన్‌పుట్ ఇస్తాం. అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్. అండ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్. ఇవి 3 మన ఇన్‌పుట్ నంబర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి? అసలైన లాజిక్ బిల్డ్ చేయాలి. నార్మల్‌గా ఇప్పుడు మనం చూస్తే, ఒక నంబర్‌ని మనము ఇంకా 2 నంబర్స్ కంటే గ్రేట్ అని ఎట్లా చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉందనుకోండి. మనం ఏం చేస్తాం? ఏని ఇంకా 2 నంబర్స్‌తోని చెక్ చేస్తాం. అంటే ఇఫ్ ఏ ఈస్ గ్రేటర్ థాన్ బి అండ్ ఏ ఈస్ గ్రేటర్ థాన్ సి. అయితే మనకి ఏ గ్రేటెస్ట్ కదా! సో, దానికే మనం కండిషన్ రాయొచ్చు నార్మల్‌గా. ఇఫ్ ఏ ఈస్ గ్రేటర్ థాన్ బి అండ్ ఏ ఈస్ గ్రేటర్ థాన్ సి. అప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి? ఏ ఈస్ గ్రేటెస్ట్ అంటే ఏ ఈస్ గ్రేటెస్ట్ అని అర్థం. ఇవి 2 కండిషన్స్ ట్రూ అయినప్పుడు. అంటే ఏ గ్రేటర్ థాన్ బి ఉండాలి. ఏ గ్రేటర్ థాన్ సి ఉండాలి. అప్పుడు మనకి ఏ గ్రేటెస్ట్. కాబట్టి మనం ఏని రిటర్న్ చేయాలి. ప్రింట్ ఏ. ఓకే. ఎలిఫ్. ఇప్పుడు మనము సపోజ్ ఏ గ్రేటర్ కాదనుకోండి. ఏ బి కంటే గ్రేటర్ కాదు. సి కంటే గ్రేటర్ కాదు. ఆర్ ఎల్స్ ఏ బి కంటే గ్రేటర్ కానీ సి కంటే చిన్నదనుకోండి. అప్పుడు ఏ గ్రేటెస్ట్ కాదు కదా! మరి అప్పుడేం చేయాలి? అప్పుడు మనం ఇంకో నంబర్‌కెళ్ళాలి. బి నంబర్‌కెళ్ళి అప్పుడు బిని చెక్ చేద్దాం. ఎలిఫ్ బి గ్రేటర్ థాన్ ఏ అండ్ బి గ్రేటర్ థాన్ సి. అంటే బి గ్రేటర్ థాన్ ఏ ఉండి అండ్ బి ఏ కంటే గ్రేటర్ అయ్యి ఉండి అండ్ బి సి కంటే కూడా గ్రేటర్ అయితే అప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి? బిని ప్రింట్ చేయాలి. ప్రింట్ బి. ఇప్పుడు ఇవి 2 కండిషన్స్ ఫాల్స్ అయిందనుకోండి. అంటే ఏ గ్రేటెస్ట్ కాదని అర్థమైంది. బి గ్రేటెస్ట్ కాదని అర్థమైంది. అప్పుడు ఆటోమేటిక్‌గా సియే కదా అన్నిటికంటే గ్రేటెస్ట్. సో, నార్మల్‌గా మనం ఎల్స్ కండిషన్‌లో రాయొచ్చు. ఎల్స్ అంటే ఇక్కడ మనము సిని ప్రింట్ చేస్తాం. సో, మనం రాసిన కోడ్ కరెక్టా కాదా చెక్ చేద్దాం. ఓకే. ఏ అంటే ఏ2, బి4 అండ్ సి3. ఇక్కడ మనకి ఏది గ్రేటెస్ట్? బి అన్నిటికంటే గ్రేటెస్ట్ 4. సో, మనం రాసిన కోడ్‌కి ఇది కరెక్టా కాదా చెక్ చేద్దాం. ఫస్ట్ ఏ 2 గ్రేటర్ థాన్ 4 ట్రూవా? ఫాల్స్. సో, ఇది ఆటోమేటిక్‌గా ఒకటి ఫాల్స్ అయిపోతే ఈ బ్లాక్‌లోకెళ్ళదు. ఎలిఫ్ బి గ్రేటర్ థాన్ ఏ 4 గ్రేటర్ థాన్ 2 ట్రూ అండ్ 4 గ్రేటర్ థాన్ 3 ట్రూ. ఓకే. ఇప్పుడు ఇది కూడా కరెక్టే. తర్వాత మనం నార్మల్‌గా ఎల్స్ కండిషన్ ఎట్లాగో చెక్ చేయం. ఇది ట్రూ అయింది కాబట్టి ఇక్కడనే ప్రింట్ చేస్తాం. సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే. మనం రాసిన కోడ్ కరెక్ట్. ఓకే. ఇట్లా మనం కండిషనల్ స్టేట్మెంట్స్‌ని కోడింగ్‌లో యూజ్ చేస్తాం. కండిషన్స్ రాసి ఏవి ట్రూ అయితాయో, ఏవి ఫాల్స్ అయితాయో దానికి తగ్గట్టు ప్రాబ్లమ్‌ని బేస్ చేసుకొని కండిషన్స్‌తోని మనం కోడ్ రాస్తాం. ఇవి మనం సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్. ఇంకా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం కండిషనల్ స్టేట్మెంట్స్ మీద అంటే మీరు కింద కామెంట్ చేయండి. ఇంకా ప్రాబ్లమ్స్ కావాలి అని. సో, నేను ఇంకా కొంచెం హార్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అట్లాంటియి ఇంకా మనం సాల్వ్ చేసి నేర్చుకుందాం. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకా ఎవరైనా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఈ ప్రాబ్లమ్స్ యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తా. సో, యూ కెన్ ఆల్సో సాల్వ్ దెమ్ ఇన్ ద వెబ్‌సైట్. ఓకే. థాంక్ యూ.